అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి, ఈ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి మీకు సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి, ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి, అండ్ ఫైనలీ ఈ కనెక్షన్లో మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ నేను నిన్న రీడింగ్ చేశాను. లాస్ట్ టైం ఎవరో కమెంట్లో మెన్షన్ చేశారు రైట్, వాయిస్ లోగా వస్తుందని చెప్పేసి. సో అందుకే నేను మైక్ కనెక్ట్ చేశాను నిన్న. అయితే వాయిస్ రికార్డ్ అవ్వలేదు. పోస్ట్ చేసే టైంలో నేను చూసాను అది వాయిస్ రికార్డ్ అవ్వలేదని. సో అందుకే నిన్న వీడియో పోస్ట్ చేయలేదు. ఎనీవే మేబీ ఏదైనా మెసేజ్ మిస్ అయినట్లుంది. సో అందుకే నిన్న రీచ్ అవ్వలేదు మీకు. ఎనీవే చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ కనెక్షన్. ఫస్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ చెక్ చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. చూద్దాం నిన్న రీడింగ్కి ఇవాళ రీడింగ్ ఏదైనా డిఫరెన్స్ ఉందా ఏంటి అన్నది. ఒకవేళ ఉంటే నేను మీకు చెప్తాను. ఓకే సో మీ ఫీలింగ్స్ ఈ కనెక్షన్లో వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్. చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఇప్పుడు ఈ కనెక్షన్కి సంబంధించి. ఎమోషనల్లీ ఏం అర్థం అవ్వట్లేదు, బ్లాక్ అయిపోయి ఉన్నారు. కన్ఫ్యూజన్స్ ఉంది, డౌట్స్ ఉంది. అసలు ఈ కనెక్షన్ కరెక్టా కాదా, ఈ కనెక్షన్ వల్ల మీరు హ్యాపీగా ఉంటారా లేదా, అండ్ ఈ పర్సన్కి సంబంధించి, ఈ సిచ్యువేషన్కి సంబంధించి రకరకాలుగా చూస్తూ ఉన్నారు. అంటే ఈ పర్సన్ మంచివాళ్ళేనా, నిజంగానే లైక్ బాగుంటానా హ్యాపీగా ఉంటానా ఫ్యూచర్లో, ఇలా అన్నీ ఆలోచిస్తున్నట్లు ఉందన్నమాట. అయితే డిస్టర్బ్ అయిపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి మేబీ ఇంకా ఎవరైనా పరిచయమైన ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 2 ఆఫ్ పెంటికల్స్ 7 ఆఫ్ కప్స్. డెసిషన్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఎవరితో ఉంటే బెస్ట్, మీకు మీ లైఫ్ ఎవరితో బాగుంటుంది, ఎవరు మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారు అన్నది కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. అందుకే జగలింగ్ సిచ్యువేషన్ ఎలా ఏంటి అర్థం అవ్వట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. డెసిషన్ తీసుకోవాలి, ఒకసారి ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకోసారి ఇంకోటి కరెక్ట్ అనిపిస్తుంది. సో ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా లేరు. ఈ కనెక్షన్కి సంబంధించి చాలా డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అన్నట్లు మీ ఫీలింగ్స్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే కొంతమందికి ఈ పర్సన్ నుంచి, ఒక పర్టికులర్ పర్సన్ నుంచి డిస్టెన్స్ ఉండిండొచ్చు. అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ డిస్టెన్స్ ఉండిండొచ్చు, డైరెక్ట్లీ వేరే ప్లేస్లో అలా ఉండడం. లేదు అంటే ఎమోషనల్లీ అసలు కనెక్ట్ అవుతూ ఉండకపోవచ్చు. మీ రెసిస్టెన్స్ వల్ల, మీరు ఎక్కువ ఊహించుకుంటడం వల్ల ఈ పర్సన్ కరెక్ట్ ఏమో అనుకుంటూ ఉండిండొచ్చు. సో దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ డెసిషన్ తీసుకుంటున్నారు. ఇలాంటి డిస్టెన్స్ ఉన్నప్పుడు కరెక్టేనా అన్నది కూడా ఉందన్నమాట కొంతమందికి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్. మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. What are the feelings of my collective's person? మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ వచ్చేసి 2 ఆఫ్ స్వర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో నిన్నటి రీడింగ్ నాకు చాలా బాగా గుర్తుకుంది. రీజన్ వచ్చేసి నిన్నటి రీడింగ్ క్లాషెస్ లాగా ఉందన్నమాట కంప్లీట్లీ. సో ఇద్దరు ఒకరికొకరు వాల్ పెట్టేసుకొని ఉన్న కైండ్ ఆఫ్ రీడింగ్ ఉన్నింది. సో ఎగ్జాక్ట్లీ సిమిలర్గానే వచ్చింది ఆల్మోస్ట్. నిన్న మీకు కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ, మీ పర్సన్కి ఎంపరర్ ఎనర్జీ వచ్చింది. ఓకే అంటే ఇద్దరు డామినేటింగ్గా మ్యాస్కులైన్ ఎనర్జీలో ఉన్నారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా మీరు ఇక్కడ చూస్తే కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ కూడా కన్ఫ్యూజన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. సో సిమిలర్ ఎనర్జీస్ చూపిస్తుంది. అంటే మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో ఇప్పుడున్న ఎనర్జీస్లో మీ పర్సన్ కూడా సేమ్ మీలాగనే అదే విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లయితే రీడింగ్లో మోస్ట్లీ వస్తుంది. ఓకే సో అందుకనే 2 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే మీకు మీ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అన్నది అసలు లేదు. మీరు ఇక్కడ ఏంటి డెసిషన్ తీసుకోవాలి, నేను జగులు అవుతున్నాను, కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావాలని అట్లీస్ట్ కన్సిడర్ చేస్తున్నారు. మీ పర్సన్ వచ్చేసి కంప్లీట్లీ అసలు చూడట్లేదు, ఏం చేయాలో తెలుసు వీళ్ళకు. అంటే వీళ్ళకు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి,
నెక్స్ట్ ఏం చేయాలి కనెక్షన్లో ఇదంతా తెలుసు. కానీ ఎలా అనంటే నాకేం కనిపించట్లేదు, నేనేం చూడట్లేదు, నాకేం తెలీదు అన్నట్లు యాక్ట్ చేయడము. అంటే ప్రిటెండ్ చేస్తూ ఉన్నారనమాట తెలియనట్లు. తెలియకుండా అలా ఉండేసి క్రాస్ రోడ్లో ఉండడం. అటు మూవ్ ఆన్ అవ్వట్లేదు, అటు రావట్లేదు, మధ్యలో ఉండిపోయి నాకేం తెలియదు, నేనేం చేయాలో అర్థం అవ్వట్లేదు అని డెసిషన్ తీసుకోకుండా సైలెంట్గా ఎమోషనల్లీ కంప్లీట్లీ బ్లాక్డ్ అయిపోయి సైలెంట్గా అలా కూర్చొని ఉన్నారు, అలా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. అవాయిడ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయడము, కంప్లీట్లీ ఇక్కడ మధ్యలో వదిలేసేయడము, లైక్ క్రాస్ రోడ్లో ఎలాంటి డెసిషన్ చేయకుండా ఉండడం అన్నట్లు ఈ పర్సన్ ఫీలింగ్స్ చూపిస్తుంది. సో ఎందుకు అనంటే ఈ పర్సన్ ఎలా అంటే బిలీవ్ చేయడం, టైం వచ్చినప్పుడు చూద్దాము, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో వీల్ టర్న్ అయినప్పుడు, డెస్టినీ చేంజ్ అయినప్పుడు థింగ్స్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది, అప్పుడు ఏదైనా డిసైడ్ చేద్దాము, అప్పటి వరకు నేనేం చేయను, నేను ఇలా ఉంటాను అన్నట్లు ఈ పర్సన్ ఫీలింగ్స్ అనమాట. సో అట్లీస్ట్ మీరు డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నారు. ఈ పర్సన్ కంప్లీట్లీ బ్లాక్డ్ ఎనర్జీలో ఉండడం, అంటే ఏమి చేయను నేను, అంత యూనివర్స్ మీద వదిలేస్తాను అన్నట్లు ఉంది. సో వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మరి ఈ కనెక్షన్లో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై collectives person. What are the intentions of my collectives person? Knight of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్ట్రెంగ్త్. సో ఈ పర్సన్ దగ్గర ఏదో మెసేజ్ ఉంది, ఓకే, ఏదో కమ్యూనికేట్ చేయాలి. అండ్ ఈ కమ్యూనికేషన్ వచ్చేసి ఏంటి అని అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ ఇది మీకు ఈ పర్సన్కి మధ్యలో చాలా చేంజ్ తీసుకొచ్చే కమ్యూనికేషన్. అందుకే ఈ పర్సన్ దీని గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఇది చెప్పాలి, ఏదో ట్రూత్ ఉంది, ఏదో క్లారిటీ ఇవ్వాలి, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ అనమాట, కమ్యూనికేట్ చేసేసేయాలి. సో అలా ఉంది అని అంటే మోస్ట్లీ కొన్నిసార్లు ఇది మీకు ఫేవరబుల్గా ఉండే కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే కాదు. ఎందుకు అందులో ఈ పర్సన్ స్ట్రెంగ్త్తో ఉన్నారు, అంటే కొంచెం బోల్డ్గా ఉండాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉండి మాట్లాడాలి. నాకు తెలుసు నాకు ఈ ఎనర్జీ సరిపోదు, నేను వీక్ అయిపోతాను, బట్ స్ట్రాంగ్గా ఉండి ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు అనమాట. సో అందుకని అంటే ఇలా ఉంది అని అంటే ఈ ఇన్ఫర్మేషన్, ఈ కమ్యూనికేషన్ ఏదైనా సరే మీకు నచ్చే విధంగా ఉండకపోవచ్చు. సో అది ఈ పర్సన్ యొక్క ఇంటెన్షన్. ఏదైనా సరే మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి, కొంచెం కోల్డ్గా ఉంటూ లైక్ ఉన్నది ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలి ఈ సిచ్యువేషన్లో అన్నట్లు చూపిస్తుంది. అంటే మేబీ ఇప్పుడు స్టక్లో ఉన్నారు, రైట్, ఇద్దరును ఏం డెసిషన్ తీసుకోవట్లేదు. సో ఏదేమైనప్పటికీ ఏదో చూద్దాము అన్నట్లు అనమాట, అంటే ఏదైనా యాక్షన్ తీసుకొని మాట్లాడేసి ఒక క్లారిటీ ఇద్దాము అన్నట్లుంది. అందుకని ఈ పర్సన్ చాలా స్ట్రెంగ్త్తో ఇక్కడ చాలా ఓపిక్గా ఉండడానికి, ఓపిక్గా ఉంటూ చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఆ ఫుల్ బ్రేవరీతో మీ సైడ్ యాక్షన్ తీసుకొని మాట్లాడాలి అన్నది ఈ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్, ఉద్దేశం. ఓకే, సోఫార్ మనకు వచ్చిన సైన్స్ వచ్చేసి ఇవాళ రీడింగ్లో ఇంకా చెప్తాను నేను. వర్గో ఎనర్జీ కన్యా రాశి, లీబ్రా తులా రాశి, జెమినై మిథున రాశి, అక్వేరియస్ కుంభరాశి. నెక్స్ట్ వచ్చేసి ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి అంటే ఈ కనెక్షన్లో ఛాలెంజ్ ఏంటి చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఛాలెంజ్ for my collective. What is the challenge for my collective in this connection? Challenge for my collective in this connection. Challenge వచ్చేసి డెత్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్. కొంతమందికి కొంచెం టఫ్గా నడుస్తుంది. ఈవెన్ నిన్నటి రీడింగ్ కూడా ఇలానే వచ్చింది. ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎక్కడ ఇది ఒక్క మెసేజ్ మాత్రమే మిస్ అయి ఉంటుంది అంతే. ఓకే, సో ఎస్, ఏంటి ఆబ్స్టికల్ ఇక్కడ అని అంటే మీరు లేదా మీ పర్సన్ ఓవర్గా థింక్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళట్లేదు ఈ కనెక్షన్ని. ఓకే, ఆఫర్ ఉంది, ఏం చేయాలో తెలుసు కానీ ముందుకు వెళ్ళట్లేదు. చాలా నెగిటివిటీ, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండడము, క్విక్ యాక్షన్ లేదు, టైం అయితే గడిచిపోతూ ఉంది. దీనికోసం మీ ఎన్వైర్న్మెంట్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు వెయిట్ చేయట్లేదు. డిలేడ్ ఎనర్జీ, వెరీ డిలేడ్ ఎనర్జీ. కొంతమందికి ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. సో ముందుకు వెళ్ళట్లేదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఫీల్ అవ్వడము. ఇంకా ఏంటి అని అంటే లవ్ కంటే ఎక్కువ రైట్నో ఉన్న సిచ్యువేషన్లో గొడవలు, కోపాలు, డిస్టర్బెన్సెస్ ఇవే ఉందన్నమాట. అందుకనే డెత్ వచ్చేసి పెయిన్. ఈ కనెక్షన్లో చాలా ఓవర్గా పెయిన్ ఉంది, చాలా ఛాలెంజెస్ ఉంది, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎలా ఏం చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదు. ఏదైనా చేద్దాం అనుకున్నా
అంటే ముందుకు వెళ్ళడానికి ప్రాసెస్ తెలియదు. సో ఇలా అనమాట. సో పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ కనెక్షన్లో అన్నది ఇక్కడ ఛాలెంజ్. రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉండడం అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇంత డిలే అయిపోయే కొద్దీ మీకు లేకపోతే మీ పర్సన్కి ఇక్కడ ఏంటి అని అంటే అసలు ఇది కంటిన్యూ అవ్వాలా లేదా, అసలు దీనివల్ల నేను ఈ సిచ్యువేషన్ వల్ల ఈ కనెక్షన్ వల్ల నేను హ్యాపీగా ఉంటానా లేదా అన్న డౌట్ వచ్చింది. విచ్ ఇస్ లైక్ నన్ను అడిగితే ఇక్కడ మీ ఎనర్జీకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది మీ ఎనర్జీ అయి ఉండొచ్చు. అసలు నేను హ్యాపీగా ఉంటానా, ఇంత స్టాగ్నేషన్లో ఉంటే ఇంత పెయిన్ఫుల్గా ఉండి అసలు నేను ఈ కనెక్షన్లో హ్యాపీగా ఉంటానా అన్నది ఉందన్నమాట. సో అది ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే డెత్ కాబట్టి ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ, చాలా చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్, రీబర్త్ ఎనర్జీ. అంటే ఇక్కడ కొంతమందికి మీ ఓల్డ్ సెల్ఫ్ అంటే మీరు ఏదైనా లెసన్స్ నేర్చుకునేది ఉండిండొచ్చు. లైక్ కార్మిక్ సైకిల్స్ ఫినిష్ చేయడము, ఇన్సెక్యూరిటీస్ని హీల్ చేయడము, ఇంక ప్రతి ఒక్కరు డిఫరెంట్ అది ఉండిండొచ్చు. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఈ పెయిన్ఫుల్ సైకిల్స్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అయిపోయి మీ లైఫ్లోనూ మేబీ మీ పర్సన్ కూడా ఉండొచ్చు రీబర్త్ అనేది జరగాలి. అంటే ఒక కొత్త బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి లైఫ్లో, కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి ఒక న్యూ పర్సన్ లాగా ఉండాలన్నమాట. సో అందుకని ఆ సైకిల్స్, ఓల్డ్ సైకిల్స్ అని ఎండ్ అవ్వడము, ఇంకా ఎండ్ అవ్వలేదు అన్నది కూడా ఇక్కడ ఆబ్స్టికల్. సో దానివల్లే మూమెంట్ అవ్వట్లేదు. రైట్ నౌ స్టాగ్నేషన్లో ఉంది, కనెక్షన్ ఆగిపోయింది, ఎటు వెళ్ళట్లేదు, మధ్యలో ఉంది, చాలా చాలా మధ్యలో ఉంది ఇప్పుడు రైట్ నౌ. ఓకే, సో అది మీ కనెక్షన్లో ఆబ్స్టికల్. ఓకే, ఈ కనెక్షన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాము. Universe, please show me what my collective is expecting in this connection. And yes, ఇంకొక విషయం, ఈ వీక్లోనే ఇప్పుడు వచ్చే సాటర్డేకు ఈవినింగ్ 5 నుంచి 6 వరకు ఛానల్ మెంబర్స్ కోసం లైవ్ రీడింగ్ ఉంటుంది, పర్సనల్ లైవ్ రీడింగ్ ఉంటుంది. సో కాబట్టి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఒకవేళ మిస్ అవుతే మీరు మళ్ళీ మీ క్వశ్చన్ కమెంట్లో చేయడం, నేను డిలే చేసేసి ఆన్సర్ ఇవ్వడం, సో అంతగా బాగా అనిపించదు, రైట్? సో కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా 5 to 6 o'clock, ఓకే, 5 to 6 ఈ కమింగ్ సాటర్డే ఛానల్ మెంబర్స్ కోసం లైవ్ రీడింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా రండి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ 13th నుంచి, జూలై 13th మండే నుంచి న్యూ బ్యాచ్ టారో కోర్సెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, రైట్ నంబర్, ఆ నంబర్కు మీరు వాట్సాప్ చేయండి. నేను మీకు అక్కడ టారో కోర్స్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకే, సో న్యూ బ్యాచ్ వచ్చేసి జూలై 13th స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ సీ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ నుంచి. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్. వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్. మీ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3 of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Swords. యాక్చువల్లీ ఆయన మీ అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు, బట్ నాకు రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతున్న ప్రకారంగా మీరు 95% ఈ కనెక్షన్ నుంచి యాక్చువల్లీ మీకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. ఎవరి గురించి అయితే మీరు పర్టికులర్గా అనుకుంటున్నారో, చాలా స్ట్రగుల్ చూశారు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఓవర్గా హర్ట్ అనమాట ఇది. అంటే ఎంత టైం ఇచ్చినా, ఎన్నిసార్లు చేసినా, ఈవెన్ ఈ పర్సన్ నుంచో ఈ కనెక్షన్లో ఏదైనా కొంచెము కమ్యూనికేషన్ జరిగినా, ఏదైనా మాట్లాడుకున్నా అన్నెసరీ హర్టింగ్ అనమాట. అంటే ఏదో బాధపడుతున్నట్టు ఉండడం. సో అది అలా ఉండడం నచ్చట్లేదు. అందుకే 3 of Swords మీకు ఏంటి అని అంటే, ఒకటి ఈ పర్సన్ డిసెప్టివ్నెస్ చూపిస్తుంది చూడండి. 7 of Swordsతో ఏదో తీసుకొని వెళ్ళి మోసంలా చేసేసి వెళ్ళిపోయారు మీ లైఫ్ నుంచి. కొంతమందికి వస్తువులు తీసుకొని పోయి ఉండొచ్చు, మనీ తీసుకొని పోయి ఉండొచ్చు, ఎమోషనల్ ఎనర్జీ తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ సరదాగా ఉండి ఒక టైంలో మీ దగ్గర మీకు ఏదైతే ఇంపార్టెంటో అది తీసుకొని వెళ్ళిపోయారు సరదాగా అన్నట్లు, రిటర్న్ చేయలేదు. ఓకే, అంటే అట్లీస్ట్ రెసిప్రోకేట్ చేయలేదు అన్నట్లు అనమాట. ఎమోషన్స్ అలా ఉంటాయి. అండ్ మెటీరియలిస్టిక్ థింగ్ అంటే రిటర్న్ చేయలేదు. ఓకే, అండ్ అదే కాకుండా ఇక్కడ 3 of Swordsతో మీ నుంచి హెల్ప్ తీసుకోవడమే కాకుండా, రన్ అవే కాకుండా ఇంకా 3 of Swords మిమ్మల్ని బాగా డీప్గా హర్ట్ చేయడం, తెలియని ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ గురించి సడన్లో తెలుసుకోవడం వల్ల డీప్లీ మీకు ట్రాన్స్ఫర్మేషన్, డీప్లీ మీరు బాగా బాధపడిపోవడము, ఎంతగానంటే ఇంకొకరు నమ్మాలి అని అంటే కూడా ఆ నమ్మకం రావట్లేదు అనమాట. అంతగా హర్ట్ అవ్వడం, బాగా హార్ట్ డిస్టర్బ్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది కూడా. సో అంటే తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి డిసెప్షన్కి ఇలా వెళ్ళిపోయిన దాని గురించి, ఈ 3 of Swords మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి సంబంధించి ఈ పర్సన్ అట్లీస్ట్ ఒప్పుకుంటే చాలు, అసలు ఈవెన్ సారీ చెప్పాల్సింది కూడా లేదు.
ఎస్ నేను హర్ట్ చేశాను, ఎస్ నేను ఇలా యాక్ట్ చేశాను, నాకు మేబీ డబ్బు అవసరం ఉండింది, నేను డబ్బు తీసుకున్నాను, మేబీ నేను ఇన్ఫర్మేషన్ ముందే ఇవ్వలేదు. సో ఇలా అనమాట. ఏది ఉన్నా సరే చెప్పేసేయాలి. అట్లీస్ట్ అలా చెప్పినా కూడా మీకేంటి అంటే ఒక రిలీఫ్, లైక్ హర్ట్ అయ్యారు, రన్ అయ్యేదానికి అన్నిటికీ ఆన్సర్ వచ్చేసి కూల్గా ఉండిపోతారు. అప్పుడు ప్రశాంతంగా మీరు మీ లైఫ్లో లీడ్ చేయొచ్చు అన్నది మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ. సో మీకు ఇక్కడ ఏదో ఈ పర్సన్ వచ్చేసి బెక్చల్ అలాంటిదంతా కూడా లేదు. ఎస్ నేను ఇలా చేశాను అన్నట్లు అనమాట. ఎందుకంటే చాలామందికి ఇక్కడ మీ ఇంటిని చెప్తూ ఉండొచ్చు, ఈ పర్సన్ మీతో అలా ట్రీట్ చేసిన దానికి ఏదైనా అవసరం వచ్చో, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఏదో మ్యానిపులేటివ్ ఎనర్జీలో ఉండి అలా చేశారన్నట్లు మీకు ఉందన్నమాట. సో అది ఒప్పుకొని లైక్ ఇలా చేశానని చెప్పేస్తే అయిపోతుంది అన్నది మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ. ఎందుకు హర్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి, ఓకే, ఎందుకు అలా బిహేవ్ చేశారు, ఈ పర్సన్ మీతో ఒకలాగా ఉంటూ వెనుక నుంచి ఇంకొకలాగా యాక్ట్ చేసిన ఛాన్సెస్ ఉంది. ఓకే, సో లేదు అని అంటే ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఏదో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది ఈ పర్సన్ గురించి, ఓకే, మేబీ కొంచెం సాడ్ ఇన్ఫర్మేషన్. లెట్స్ సే మీరు ఈ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, ఈ పర్సన్కు ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ అలా చూస్తున్నారని చెప్పేసి మీకు చెప్పకపోవడము, లైక్ మీ కనెక్షన్ గురించి వీళ్ళు లైక్ వర్క్ చేయకుండా ఆ సిచ్యువేషన్ సైడ్ వెళ్ళిపోతూ ఉండడం, ఇది సడన్గా మీకు తెలిసి, లైక్ నేను ఒక సినారియో ఇస్తున్నాను. సో ఇది చాలా హార్ట్ బ్రేకింగ్, రైట్? అది సడన్గా తెలుసుకుంటే ఒక మోసం చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే నేనేంటి ఇప్పుడు నేను వేరే వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సి వచ్చింది అలాంటిది ఉంటుంది, రైట్? సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ ఏదో హర్ట్ జరిగింది, సో ఓపెన్ అప్ అయిపోయి ఆనెస్ట్గా కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది. ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే మీకు తెలిసిందన్నది మీ ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ వచ్చేసి పాసిబుల్ అవుట్కమ్ చూద్దాము. Universe, please show me what is the possible outcome for my collective in this connection. What is the possible outcome for my collective in this connection? The Magician, bottom of the deck వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మీకు ఈ కనెక్షన్లో. ఈధర్ మీరు లేకపోతే మీ పర్సన్ కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే న్యూ బిగినింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఈధర్ ఫర్గ్యూ చేసేసి థింగ్స్ అన్నిటిని డెసిషన్ తీసుకొని మళ్ళీ కనెక్షన్ని రీస్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో కమ్యూనికేషన్ అయితే ఉంది చాలా స్ట్రాంగ్గా. తర్వాత మళ్ళీ కనెక్షన్ రీస్టార్ట్ చేసి న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఒకవేళ ఈ పర్సన్ కనుక ఇప్పుడు వస్తేను చాలా స్ట్రాంగ్గా ఫుల్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీలో వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. అంటే కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి చేంజ్ అయిన తర్వాత ఒక న్యూ బిగినింగ్తో వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ మోస్ట్లీ ఇక్కడ చాలామందికి ఏంటి అని అంటే ద మెజిషియన్తో మీకు కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా చూపిస్తుంది. సో ఎక్స్ట్రా వచ్చిన సైన్స్ వచ్చేసి సేమ్ వచ్చాయి. జెమినీ, లిబ్రా, అక్వేరియస్, మిథున రాశి, తులారాశి, కుంభరాశి. చాలా స్ట్రాంగ్ జెమినీ ఉంది వాళ్ళ రీడింగ్లో, మిథున రాశి. నెక్స్ట్ వచ్చేసి స్కార్పియో, వృశ్చిక రాశి. మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అని అంటే ద ఎంప్రెస్. ఎస్ బై ద వే నిన్నటి రీడింగ్కు ఇక్కడ ఏంటి అని అంటే నిన్నటి రీడింగ్లో మీది ఇంకా మీ పర్సన్ది మ్యాస్కులైన్ ఎనర్జీస్ ఎక్కువగా వచ్చాయి. ఓకే, అంటే ఇద్దరును, ఈవెన్ మీరు మీ పర్సన్ ఇద్దరును మ్యాస్కులైన్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరో ఒకరు, మీరో మీ పర్సన్ ఫెమినైన్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసేయడం. సో ఎనర్జీస్ బాగా క్లాషెస్ అవుతూ ఉంది, ఇప్పుడు రిపెల్ అవుతూ ఉంది అనమాట. అట్రాక్షన్ లేదు. ఎప్పుడైనా ఒక ఫెమినైన్ మ్యాస్కులైన్ ఉంటేనే అట్రాక్ట్ అవుతుంది. రెండు సేమ్ పోలార్స్ ఉంటే కనుక రిపెల్ అవుతూ ఉంటుంది. సో నిన్న రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా వచ్చిన మెసేజ్ ఏంటి అంటే అదే, మీరు ఇద్దరును మ్యాస్కులైన్ ఎనర్జీస్లో ఉన్నారు. చాలా డామినేటింగ్ ఎనర్జీస్తో, చాలా కంట్రోలింగ్ అండ్ ఈగోయిస్టిక్ నేచర్తో ఉండడం అనమాట. అంటే నువ్వా నేనా అన్న కైండ్ ఆఫ్ ఉంది. సో అది దానివల్ల రిపెల్ అవుతూ ఉన్నట్లు వచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్లీ అందుకనే ఇద్దరు మీరు అవ్వచ్చు, మీ పర్సన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకు ఇవాళ రీడింగ్లో గైడెన్స్ మీకు ఎంప్రెస్ చూపిస్తుంది. ఎంప్రెస్ అంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. సో మీకు తెలుసు, నేను అక్కడ యాక్చువల్లీ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఎనీవే అయిపోయింది. ఫెమినైన్ ఎనర్జీ నుంచి మీరు కనుక బయటికి వచ్చింటారు. మోస్ట్లీ మన ఛానల్లో నన్ను అడిగితే ఫెమినైన్ ఎనర్జీనే వచ్చేది, కనెక్ట్ అయ్యేది. ఎనర్జీ వైజ్గా మాట్లాడుతున్నాను. ఓకే, మీరు అబ్బాయి అయినా చూస్తుండొచ్చు, బట్ ఫెమినైన్ ఎనర్జీలో కొంచెం ఒక 2% అలా ఎక్కువ ఉండొచ్చు. అంటే కైండ్నెస్ కొంచెం ఎక్కువగా ఉండడము, ఓవర్గా ఎలా అంటే షో ఆఫ్ చేయడం అలాంటిది కాకుండా కామ్గా ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడము,
ఓకే, ఫెమినిన్ ఎనర్జీ. సో రీసెంట్లీ కొంచెం ఓవర్గా మ్యాస్కులిన్ ఎనర్జీ సైడ్ వెళ్ళిపోయిన ఛాన్సెస్ ఉంది. స్టబన్గా ఉండడము, అథారిటేటివ్గా ఉండడము, ఓవర్ కంట్రోలింగ్ చేస్తూ ఉండడము, ఇలాంటిదన్నమాట. సో మీరు కనుక ఓవర్గా మ్యాస్కులిన్ ఎనర్జీలో వెళ్ళిపోయింటేను రీసెంట్ టైమ్స్లో, అందుకే మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటంటే ద ఎంప్రెస్తో మీ ఎనర్జీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీకి రండి. అంటే మంచి ఇన్నర్ ఎమోషనల్ బ్యాలెన్స్కు మీ గురించి మీరు కేర్ చేసుకుంటూ ఉండడము, బాడీ కూడా చూపిస్తుంది. ఓకే, సైన్స్ అన్నీ మీరు మ్యాస్కులిన్ ఎనర్జీస్కి వచ్చారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అమ్మాయిల కోసం చెప్తున్నాను ఇది, అబ్బాయిలకి మనం చెప్పలేము కాబట్టి మ్యాస్కులిన్ ఎనర్జీది. అమ్మాయిల కోసం ఎలా తెలుస్తుంది ఫిజికల్ చేంజెస్తో మీరు మ్యాస్కులిన్ ఎనర్జీలో ఉన్నారు అని అంటే, పీసీఓడీస్, థైరాయిడ్, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటుంది రైట్. సో ఇలాంటి థింగ్స్ అనమాట. ఓకే, ఇలాంటి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అలా వచ్చిందంటే మీరు మ్యాస్కులిన్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి మీనింగ్. మన బాడీ మనకు చెప్తుంది ఏం జరుగుతుంది ఏంటి అని. సో కొంచెం కన్సిడర్ చేయండి. సో ఫిజికల్గా కూడా మీరు కేర్ తీసుకోవాల్సింది వస్తుంది, కేర్ తీసుకోవాలన్నట్లు మీ అబండెన్స్ మీద, మీ గ్రోత్ మీద కామ్గా ఉంటూ ఎలా అనంటే ఓవర్గా యాక్షన్ తీసుకోకుండా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటి అని అంటే, మీ ఎనర్జీలోకి రండి, మీ డివైన్ ఫెమినన్ ఎనర్జీలోకి రండి. హీలింగ్ గురించి మంచి మీ గురించి మీరు కేర్ తీసుకోవడము, కైండ్గా సెంటర్డ్ ఎనర్జీలో ఉండడము చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్ అన్నట్లు మెసేజ్ అనమాట. ఎందుకంటే ఎమోషన్స్ బ్యాలెన్స్ లేదు ఇక్కడ, బాగా హర్ట్ అయ్యి డీప్గా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నందుకు డిస్టర్బ్ అయిపోవడము, కోపం వల్ల మ్యాస్కులిన్ ఎనర్జీలోకి ఎక్కువగా వెళ్ళిపోవడం అనమాట. ఓకే, వెళ్ళిపోవడం వల్ల ఏంటి అని అంటే అది ఎనర్జీ రివర్స్ అయిపోతుంది, అది మీకు కూడా బ్యాలెన్స్డ్గా ఉండదు. సో అందుకని మీకు గైడెన్స్ యూనివర్స్ నుంచి డివైన్ ఫెమినన్ ఎనర్జీలోకి రండి అన్నట్లు మెసేజ్ ఇక్కడ. ఓకే, సో ఎస్, ఇంకొక వచ్చిన ఎక్స్ట్రా సైన్ వచ్చేసి మనకు టారస్, వృషభ రాశి. సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.